గాక. క్రీస్తునందు ప్రియులారా బాగున్నారా? మనమందరం బాగున్నాం. దేవుని మంచితనమును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మరొక రోజు దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం, నేర్చుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని నేను చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయనో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. ఎంత అద్భుతమైనది, ఎంత అద్భుతమైన సంగతి! ఆకాశము నుండి మంచు వర్షము ఎలాగైతే భూమి మీదకి పడి పంటలు పండించి ఆహారము మరి తినేవారికి మరి ఆహారము అవసరత కలిగిన వారికి ఏ రీతిగా పంటలు పండి వర్ధిల్లుతూ ఉన్నారో ఆ రీతిగా దేవుని యొక్క మాటలట వెడలిన తర్వాత వెనక్కి రాక ఆ కార్యము నెరవేరుస్తారు. ఎంత అద్భుతమైన సంగతి, ఎంత అద్భుతమైన దేవుడు! దేవుడు మాట తప్పని దేవుడై ఉన్నారు. దేవుని మీద ఆధారపడితే, దేవుడు నీకు కనుక ఒక మాట ఇస్తే, దేవుడు కనుక నీకు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడుతుంది. తప్పకుండా అద్భుతం జరుగుతుంది. నీకున్న అవసరత, అక్కర, నీకున్న బలహీనత, నీకున్న వేదన, నీకున్న శోధన, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటం, నువ్వు కలిగి ఉన్న స్థితి సమస్తమును మార్చగలిగిన గొప్ప దేవుని నేను ప్రకటిస్తా ఉన్నా. నమ్మ, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద ఆధారపడు, తప్పకుండా అద్భుతం జరుగుతుంది. అమ్మాయి, మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ మాట శక్తివంతమైనది, ఒక వేగంగా పరుగెత్తుచు ఉన్నది. మీ మాటలు అందరి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారో మా ప్రభు, మా దేవ, మీ మాటలు నెరవేర్చి మీ ప్రజల యొక్క కష్ట నష్టాల నుండి, వ్యాధి బాధల నుండి విడిపించి మీరే మహిమ పొందమని, పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు మీరు తోడైందమని యేసయ్య ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్.